ఇప్పుడు చెప్పండి. బ్లాక్ ఈ సిట్యుయేషన్‌లో ఏ మూవ్ చేసుకుంటే బెటర్ అవుతుంది? Sir, NEG4. NEG4 Yes, sir. ఎందుకు? NEG4 చేస్తే ఇక్కడ సాక్రిఫైస్ అవుతుంది సార్. ఎఫ్ఐలో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకుంటుందా? ఎస్ సార్. ఓకే. సాక్రిఫైస్. ఎఫ్ఐలో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. దెన్ N cross G4. ఎన్ క్రాస్ Sir, G4. knight capture. సార్ RF4 నైట్ అటాక్ చేద్దాం సార్. బిషప్ సపోర్ట్ ఉంది, క్వీన్ సపోర్ట్ ఉంది సార్. Sir, double attack first one, sir. డబుల్ అటాక్‌లో పజిల్ నెంబర్ 1 ఇందులో. సార్ పెట్టాను సార్. ఓకే. సో ఫర్దర్‌గా బిషప్ క్రాస్ E3 ప్లస్. బి క్రాస్ E3 ప్లస్సా? ఎన్ క్రాస్ E3 ప్లస్ అంటారా? బిషప్ క్రాస్ E3 ప్లస్ సార్. ఓకే. అండ్ దెన్ డబుల్ అటాక్. 1 సార్. ఓకే. ఇట్స్ గుడ్. H1. కింగ్ మూవ్స్ టు H1 then we can capture the queen. Queen. అదర్‌వైస్ ఒకవేళ క్వీనే క్యాప్చర్ చేసుకుంటే సో వీ కెన్. Queen కాపీ చేసుకోవాలంటే చేసిద్దాం. లేకపోతే ఇలా అయినా బ్లాక్ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ చేసినా గాని నెక్స్ట్ మూవ్‌లో మనం క్యాప్చర్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు నేను రుక్కని క్యాప్చర్ చేశాను. ఇలా రుక్‌ని క్యాప్చర్ చేసారా? ఎస్ సార్. ఎందుకు రుక్‌ని? క్వీన్ దొరికింది కదా! సార్ లాస్ట్‌కి చెప్తాను సార్. చెక్‌మేట్ దగ్గరకు వచ్చేసి. ఓకే. అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు H1 and then we capture the రుక్ సార్. rook. ఓకే. Queen Okay. capture. Queen moves to safer square. Queen cross E3. Queen cross నో E3 సార్, నో సార్, నో సార్. రాదు కదా ఇప్పుడు. Like queen moves to safer square. Like any one of those. లైక్ ఇక్కడ బిషప్‌కి సపోర్ట్ లేదు కాబట్టి సో ఇలా రావచ్చు. అండ్ దెన్ మీరేం చేస్తారు? సార్ B cross E3 ప్లస్ దగ్గరకు పెట్టండి సార్. దాని తర్వాత KH1 సార్. దాని తర్వాత క్వీన్ క్రాస్ F4 సార్. క్వీన్ తో క్యాప్చర్ చేసుకుందాం. బిషప్ తో కాదు. క్వీన్ తోని క్యాప్చర్ చేసుకోవచ్చు అంటారా? క్వీన్ తో రుక్కుని క్యాప్చర్ చేసుకున్నాం సార్. ఆహా! ఎందుకంటే ఓకే. దగ్గరకు వస్తుంది కదా. అండ్ ద నెక్స్ట్ మూవ్‌లో ఇలా చెక్‌మేట్ ఎలో చేసుకోవచ్చు. లైక్ ఆ క్వీన్ ఎలాగో ఆపలేదు ఇంకా. ఓకే. క్యూ గుడ్. క్రాస్ E3 చేశారు సార్ వాళ్ళు. క్యూ క్రాస్ E3 చేసినా నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేటే కదా ఇంకా. సార్ H2 హ్యాష్. దట్స్ ఓకే. సో ఇక్కడ వాళ్ళు ఏమైనా క్యాప్చర్ చేస్తారేమో అని అట్లా క్యాప్చర్ చేసుకుంది సార్. అసలు డబుల్ అటాక్ అనేది ఎక్కడ జరిగింది ఈ మొత్తం సినారియోలో? సార్ క్వీన్ ని కింగ్ ని అటాక్ చేసింది కదా. డబుల్ అటాక్. ఇక్కడ ఈ బిషప్‌ని క్యాప్చర్ చేసి ఎప్పుడైతే మనం ఇలాగా చేసామో సార్ డబుల్ అటాక్. ఇది డబుల్ అటాక్ మెయిన్‌గా. ఎస్ సార్. ఓకే. గుడ్. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ పజిల్ చూడండి. సో ఇక్కడ వి ఆర్ విత్ ద బ్లాక్. వైట్ ఈస్ అహెడ్ ఇన్ మెటీరియల్. Head on material, but the position of his king is worrying. సో వైట్ కలర్ కింగ్ పొజిషన్ బానే ఉంది కానీ కింగ్ బయటకొచ్చేసింది కదా! సో మీరు Yes. ఎలాగా ఆ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకుంటారు? సార్ 7 స్టెప్ చెక్‌మేట్ సార్. ఓకే. అండ్ వృషాంక్ మీరు ఒకసారి చెప్పండి ఈ సిట్యుయేషన్ అయితే మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు? ఏదైనా టాక్టికల్ ఒకసారి థింక్ చేసుకోండి. చిన్మయి మీరు ఎలాగో కంప్లీట్ చేశారు కాబట్టి సో మీకు టోటల్‌గా వచ్చుంటుంది సిట్యుయేషను. సో మిగతా వాళ్ళ ఒపీనియన్ ఒకసారి తెలుసుకుందాం. అండ్ దిస్ Sir, మీన్స్ ఓకే సార్. sir, నేను చేసా సార్ కానీ ఇవ్వలేవు puzzles. ఓకే. అవి మేబీ ద 6థ్ చాప్టర్ అనుకుంటాను మీరు చేసింది. పర్లేదు. ఈ సిట్యుయేషన్ ఒకసారి చూడండి. లైక్ ఇప్పుడు మనం బ్లాక్ సార్ ఇలాగ డబుల్ అటాకే చేశాను సార్. డబుల్ అటాక్ చేసారా? అవును సార్.
కానీ వేరే సార్ సార్ చెప్పండి జిష్ణు. బ్లాక్ మూవ్ కదా, యా ఇట్స్ బ్లాక్ టర్న్. BD4 ప్లస్. BD4 వై? సార్ అలాగైతే నెక్స్ట్ ఇంకో బ్లాక్ వైట్ మూవ్ చేశాక నెక్స్ట్ మూవ్ లో చెక్ మేట్ సార్. ఇలా క్యాప్చర్ చేసుకుంటే ప్లేస్ చేసుకున్నారు. ఓకే, పిన్ అయిపోయి ఉంది కదా. సో కింగ్ ఇటువైపు వచ్చేస్తుంది. దెన్ రుషంక్ అండ్ శౌర్య డబుల్ అటాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు బోర్డు మీద ఇప్పుడు? సార్ ఇదే మూలో యా సో లైక్ ఈ మూవ్ దగ్గర ఇది సిచ్యువేషన్ మనకి. డబుల్ అటాక్ అనే ఒక సీన్ ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ సార్ ఇదే మూలో ఫస్ట్ మూలోనే ఫస్ట్ మూవ్ లోనే. సార్ ఇప్పుడు బ్లాక్ మనం అవును, వీఆర్ విత్ ద బ్లాక్. శౌర్య థింక్ చేసుకోండి. सारी फॉर्मेलिटी एक साल पहले पूरी की गई. All farmers have been paid. All grievances, all disputes have been settled. అండ్ ఇక్కడ నాయిస్ వస్తుంది, రికార్డింగ్ లో అవే వస్తాయి మళ్ళీ. కొంచెం దూరంగా ఉండండి, టీవీ ఎవరైనా ఆన్ చేసి ఉంటే టీవీకి దూరంగా వచ్చేసేయండి. इन सभी 40 लोगों की लाइन रेस 1 में यानी कि एक साल ఎలా డబుల్ అటాక్ ఎలా చేస్తారు? డబుల్ అటాక్ అనేది క్రియేట్ చేయాలంటే మనకు ఆ సీన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీరు? ఏవైనా 2 మెటీరియల్స్ ఒక ఫైల్లోనైనా కానీ, ఒక ర్యాంక్లోనైనా కానీ, ఒక డయాగ్నల్ అయినా కానీ ఉండాలి కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ కానీ కానీ ఒక వన్ మూవ్ వేరే చేయాలి సార్. ఓకే చేయండి, పర్లేదు. బిషప్ అనే G4. బిషప్ అన్న G4 No sir, white color. రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. No sir, black color only, white and light and colors were bishop. ఓకే, లైట్ అండ్ కలర్ స్క్వేర్ బిషప్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? G4 No, yes sir. వై G4? Sorry. Sir, H3. వై H3? Sir, ఏం పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా, మీరు డబుల్ అటాక్ చేయాలి ఇక్కడ. ఓకే జిష్ణు మీరు Sir. చెప్పండి. సార్ కొన్ని మూవ్స్ పడుతుంది సార్. ఓకే, నేను ఒక 1 మూవ్ మీరు స్పెండ్ చేసుకోవచ్చు నార్మల్ గా. మీకు కావాల్సిన స్పేర్ లో మీరు ప్లేస్ చేయాలంటే సాక్రిఫైస్ చేసుకుంటాం, అవునా? ఎస్ సార్. అండ్ అలాగే ఆపోనెంట్ కి మన ప్లాన్ తెలియకుండా మనం సాక్రిఫైస్ చేసుకుంటాం, లెక్క ఇచ్చేస్తాం ఫ్రీగానే. సార్ బిషప్ తోనే G4 సార్. నో, నెక్స్ట్ మూవ్ నైట్ C8 లో పెట్టొచ్చు కదా సార్. నైట్ C8 లో ప్లే చేసుకుంటే క్వీన్ ఇంకా కింగ్ సారీ ఫోర్త్ సార్. ఈ రెండు అటాక్ అవుతాయి అంటారా? ఎస్ సార్. ఓకే, ఇది ఒక డబుల్ అటాక్. ఫోర్ కదా సార్. డబుల్ అటాక్ కూడా అవ్వచ్చు కదా. ఇది 4 అవుతుంది, నైట్ 4 కిందికి వస్తుంది కదా. డబుల్ అటాక్ సార్ అన్ని పీసెస్ కి డబల్ అటాక్ అని ఉంటే మరి ఎందుకు స్పెషల్ గా 4 పెట్టడం? సార్ ఎక్కువ మెట్లు అటాక్ చేసుకోండి. చెప్పండి జిష్ణు. ఒక 2 to 3 మూవ్స్ పడుతుంది సార్ Okay. దీనికి.
వన్ మూవ్ మీరు వేస్ట్ చేసుకోవచ్చు. క్వీన్ A3 बस विक्रम जी ఫస్ట్ క్వీన్ మూవ్ A3 ఒకసారి ఆహా కాదు అవ్వదు క్యాప్చర్ చేసుకుంటుంది కదా! ఎస్ ఈ క్వీన్‌తో క్వీన్ డెలివర్ చేసుకోవాలి డబుల్ అటాక్. B3 హింట్ ఈ క్వీన్‌తోనే క్యూ డబుల్ B3 అటాక్ చేసుకుంటారు. B3 సార్ ఎందుకు? నెక్స్ట్ నెక్స్ట్ ఒక వైట్ ఒక మూవ్ చేస్తుంది అప్పుడు వైట్ Queen క్యాప్చర్ capture చేసుకుంటది. ఆ, వైట్ పావుని క్యాప్చర్ చేసుకుంటది మిమ్మల్ని. క్వీన్‌తోనే డబుల్ అటాక్ అనేది చేసుకుంటారు. ఇది నేను ఇవ్వగలిగే హింట్ మీకు. సార్ ఇదే మూలో సార్ అంటే ఇది అప్‌కమింగ్ మూవ్స్. సార్ హ్మ్. ఈ బిషప్, క్యూ ఈ రుక్‌ని, ఈ క్వీన్ ఏదైతే కింగ్ క్యూ ఉందో D2 ఇవి సార్ 2 కూడా ఒక డయాగనల్‌గా ఉన్నాయా? ఎస్ సార్ ఇప్పుడు ఈ రెండిటిని అటాక్ చేసుకునేలాగా మీరు ఏదైనా మెట్‌లని ప్లేస్ చేసుకోవాలి మధ్యలో. ఎలా ప్లేస్ చేసుకుంటారో ఇక మీ ఇష్టం. సార్ నేను ఒక అంతకన్నా వన్ హింట్ మూవ్ ఇవ్వలేను. చేస్తాను సార్ వేస్ట్ ఒక వన్ చేయండి. మూవ్ స్పెండ్ చేస్తాను సార్ స్పెండ్ చేయండి సార్ పర్లేదు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సార్ సార్ నోటేషన్ చెప్పండి. సార్ రుషాంక్, సార్ రుషాంక్ నైట్ ఆన్ D7 సార్ నైట్ ఓనా D7ఆ? ఎస్ సార్ ఎస్ సార్ అండ్ D7 Sir, knight D5 సార్ అండ్ D7 Sir, knight into D7. సార్ అండ్ D7 D5, sir. సార్ Sir, అండ్ knight into D7 D5. ఈ పావుని క్యాప్చర్ అండ్ చేసుకోవచ్చు D7 కదా! సార్ Yes, sir, D5, సార్ sir. క్వీన్ ఆ ఆన్ తర్వాత pawn capture చేస్తుంది, sir. ఆ! సార్ Pawn క్వీన్ capture. ఆన్ D పాన్ ఇప్పుడు క్యాప్చర్ పావుని ఇప్పుడు క్యాప్చర్. క్వీన్ ఆన్ ఇప్పుడు D4 Queen cross, sir. Queen క్యూ cross, D4 bishop. సార్ క్యూ క్వీన్ Bishop, D4 sir. సార్ బిషప్ సార్ నైట్ వచ్చి Bishop, మంచిగా sir. క్యాప్చర్ చేసుకుంటాను సార్ ఈ క్యాప్చర్ స్క్వేర్‌కి చేసి రాకుండా ఈ ఏదైతే D4కి రాకుండా డబుల్ అటాక్ చేయొచ్చా? Yes, sir. సార్ బిషప్ ఎక్కడికి? సార్ బిషప్ ఆన్ D4 B6. సార్ B6 సార్ క్వీన్ ఓనా B6. यानी जो कानून में लिखा गया है ఇప్పుడు ఏం చేస్తారు? కింగే మూవ్ అవ్వాలి. A1కి వెళ్ళిపోతుంది. అందులో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒక బిషప్‌ని ఇచ్చేసి మనం రుక్‌ని గెయిన్ చేసుకుంటాం. సారీ నైట్‌ని దాని ఇచ్చేసి. తర్వాత pawn ని కూడా gain చేసుకోవచ్చు. పావుని కూడా మెల్లిమెల్లిగా తీసేసుకోవచ్చు మెల్లగా. సో Yes, sir. Queen కింద ఉన్న pawn. ఇది ఈ పావునా? అదే సార్ దాని దాకా చెక్ దాకా హ్మ్. అది. అలాగా డబుల్ అటాక్ అనేది మనం చేసుకోవచ్చు. అందరికి క్లియరా ఈ సిట్యుయేషన్ అనేది? సో డబుల్ అటాక్ అనేది మనం ఎలా ఫౌండ్ అవుట్ ఎస్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏవైనా 2 మెటీరియల్స్ ఒక ఫైల్‌లోనైనా కానీ, ఒక ర్యాంక్‌లోనైనా కానీ, ఒక డయాగనల్‌గానైనా గాని ఉంటే, అప్పుడు ఆ మధ్యలో ఉన్న స్పేస్‌ని ఎంప్టీ చేసుకొని దెన్ వి నీడ్ టు డెలివర్ ద డబుల్ అటాక్. అది కాన్సెప్ట్. హ్మ్. యూ నీడ్ టు స్పాట్ ద ఇంపార్టెంట్ డీటెయిల్. ఇక్కడ మనం బ్లాక్ సైడ్ ఉన్నాం. సో బ్లాక్ సైడ్ నుంచి మనం ఈ డబుల్ అటాక్ అనేది ఎలా డెలివర్ చేయొచ్చు? అండ్ చిన్మయ్ ఈ సిట్యుయేషన్ చేయొచ్చా సార్? చిన్మయ్ ఈ సిట్యుయేషన్‌లో మీరేం డెలివర్ చేశారు? డబుల్ అటాక్. సెకండ్ ఓకే పజిల్‌లో. సార్. సెకండ్ పజిల్‌లో మీరు ఏ మెట్లు యూజ్ చేసుకున్నారు డబుల్ అటాక్ చేయడానికి? సార్ థర్డ్ స్టెప్ బ్లాక్ స్టెప్ అది కాదు సార్ బ్లాక్. ఏం చేశారు? థర్డ్ సార్ థర్డ్. థర్డ్ మూవ్ ఓకే. బ్లాక్ స్టెప్ అది కాదు. మరి ఏ మూవ్ చేశారు బ్లాక్? క్యూ ఆర్ E3. ఎందుకు E3 పిన్ చేశారా ఈ నైట్‌ని? క్యాప్చర్ చేసుకుంటా. E3లోకి వచ్చి ఏం చేస్తారు? సార్ E3 లోకి వచ్చి చెక్మేట్ ట్రై చేస్తాను సార్. ఓకే. లైక్ ఇలా చెక్ డెలివర్ చేయొచ్చు అంటారు నెక్స్ట్ మూవ్‌లో? సార్. పిన్ అయిపోయి ఉంది కాబట్టి ఈ నైట్ ఎలాగో మూవ్‌మెంట్ దొరకదు. సో ఓకే గుడ్. కానీ రుక్ ఎక్కువ వాల్యూ కదా సార్ చెక్‌మేట్ అయిపోతుంది కదా! చెక్‌మేట్ కోసం నేను చూస్తున్నారు. మళ్ళీ రుక్కన్ కూడా క్యాప్చర్ చేసుకొని చెక్ పెట్టాను సార్. ఓకే. చెక్ పెట్టలేదు. E4 లో ఒకటి క్యాప్చర్ చేసి మెటీరియల్ చెక్ పెట్టా. ఓకే గుడ్. అండ్ దెన్ సో థర్డ్ పజిల్ సార్ 3 స్టెప్స్ చెక్మేట్. యాహ్! ఎలా చేయొచ్చు? రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్ అండ్ దెన్ సార్ R క్రాస్ F3. చిన్మయ్ మీరు ఎలాగో కంప్లీట్ చేశారు కదా! ఓకే సార్. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఒకసారి. ఏం చేయమంటారు? రుషాంక్. అండ్ జిష్ణు. సార్ ఎన్ని మూవ్స్
మీరు తీసుకోవచ్చు. ఒక 5 మూవ్స్ వరకు తీసుకోవచ్చు. పర్లేదు. సార్ చెప్పండి శౌర్య. ఆర్ క్రాస్ F3 ఎందుకు ఆర్ క్రాస్ F3? నెక్స్ట్ పాన్ క్యాప్చర్ చేస్తే క్వీన్ తో క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఏ పౌను? ఈ పౌనా? నో సార్, హ్మ్. బ్లాక్ కలర్ రుక్ క్యాప్చర్ చేసుకుంటే పాన్ క్యాప్చర్, నెక్స్ట్ బ్లాక్ కలర్ క్వీన్ పాన్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఈ పౌనా? నో సార్, హ్మ్. F3 లో అప్పుడు F3 లో వచ్చిన పాన్. ఆహా! క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు అంటారా? ఎస్ సార్. ఓకే. ఆర్ క్రాస్ F3? జీ క్రాస్ F3. ఎందుకు ఈ సార్ పౌన్‌ని జీ క్యాప్చర్ క్రాస్ చేసుకోలేదా? ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకోలేదా? పౌన్ క్యాప్చర్ చేసుకొని ఇక్కడ స్క్యూవర్ చేసుకోలేదా దీన్ని? లైక్ హై వాల్యూ మెటీరియల్ ఎప్పుడైతే పోతుందో అండ్ దెన్ లో వాల్యూ మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకుంటారు. ఎస్ అప్పుడు సార్. బ్లాక్ ఏం చేస్తారు? సార్ నేను చెప్పొచ్చా? చెప్పండి. బ్యాక్ వెళ్ళరా? సార్ ఆర్ ఓకే. క్రాస్ F2. ఆఫ్టర్ ఆర్ క్రాస్ F3? సార్ తీసేయండి సార్, నాకు 4 మూవ్స్ చెక్మేట్. ఓకే. సార్ రుక్ ఇంటూ C6. రుక్ ఇంటూ C6ఆ? ఎస్ సార్. రుక్ C6లోకి ఎలా వస్తుంది? సార్ సారీ సార్, ఒక 2 మినిట్స్ సార్. జిష్ణు మీరు చెప్పండి. శౌర్య అండ్ రుషాంక్ సార్ ఆర్ నాకు క్రాస్ ఒక ఐడియా వచ్చింది సార్. చెప్పండి. సార్ QD5 QD5 సార్ క్వీన్ క్రాస్ F3. క్వీన్ క్రాస్ F3. ఇప్పుడేనా? ఎస్ సార్. సార్ పౌన్ క్యాప్చర్ అప్పుడు చేసుకుంటుంది కదా? స్క్రీవర్ అవ్వకుండా. QD5 రుషాంక్ మీరేం చెప్తున్నారు? QD5 సార్. QD5ఆ? అవును సార్. ఎందుకు ఎక్స్చేంజ్ కోసం డైరెక్ట్ అంటారా? కాదు సార్, అప్పుడు క్వీన్ B2 లోకి వెళ్తుంది సార్. ఎందుకు B2? క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది సార్. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా? సార్ క్వీన్ ఏం చేస్తుంది తెలుసా సార్, పాన్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఏ సార్ పౌన్ని? ఆ- ఈ పౌన్నా? ఆహా, ఆ పౌన్ ని కాదు సార్, ఆ పౌన్ ని వెనకాల ఉన్నది. ఇదన్నా? అవును సార్. ఓకే. అండ్ దెన్ సార్ 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 QE4 QE4 అవును సార్. ఎందుకు E4? నెక్స్ట్ ఇలా చెక్‌మేట్ అలో చేయడానికా? అవును సార్, బ్యాక్ ర్యాంక్. ఓకే. సార్ నేను ఇంకొక చెప్పచ్చా? చెప్పండి మీరు. సార్ ఇప్పుడు ఫస్ట్ సార్ 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 ఫ్రమ్ ద ఫస్ట్. క్వీన్ క్వీన్ అనే D5. ఎందుకు క్వీన్ D5? అదే సారీ. సరే మీరు చెప్తున్నారు ఓకే. కానీ దాని ప్లాన్ చెప్పండి అంతే. ఎందుకు D5లోనే ప్లే చేసుకున్నారని ప్లాన్ ఉంటుంది కదా? చెక్మేట్ చేద్దామని సార్, బ్యాక్ ర్యాంక్మెంట్ కాకుండా. బ్యాక్ ర్యాంక్ కాకుండా ఎలా అంటారు? మీరు కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ దొరకాలి. సో ఆ సపోర్ట్ ఎవరు ఇచ్చేది మీకు? నెక్స్ట్ క్వీన్ క్యాప్చర్ చేసిన తర్వాత రుక్ వెళ్ళి నైట్ ని క్యాప్చర్ ఈ చేసింది. క్వీన్ క్యాప్చర్ చేసుకోలేదు ఇప్పుడు. క్వీన్ అక్కడే ఉంటది. క్వీన్ క్రాస్ ఎందుకు ఆ పౌన్ ని క్యాప్చర్ చేసుకోవడానికి వెళ్తుంది? ఇక్కడ కింగ్ ని వదిలేసి మొత్తానికి. సరే మరి చిన్మయిని చెప్పమంటారా మరి? లేకపోతే క్వీన్ క్రాస్
C4. క్వీన్ ఎందుకు C4 లో క్యాప్చర్ చేసుకుంటది? ఇక్కడ ఆల్రెడీ రుక్ ఒకటి ఉంది. R cross C4. ఆ? R క్రాస్ C4 ఆ? Yes, sir. ఓకే. R క్రాస్ C4 చేసుకుంటది. క్యాప్చర్ చేసుకుంటే లైక్ రీక్యాప్చర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఓకే. Yes, sir. ఇంకా Back నెక్స్ట్ side. సార్ అందుకని రుక్ టు Sir. రుక్ ఎక్స్చేంజ్ చేస్తుంది సార్. Sir, రుక్ టు రుక్కా? అవును సార్. క్వీన్ క్యాప్చర్. క్వీన్ Sir, ఎందుకు queen క్యాప్చర్ చేసి క్వీన్ pawn capture. పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా క్వీన్ ఎందుకు? సార్ క్వీన్ క్యాప్చర్ చేస్తాం, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇష్టం. ఎక్స్చేంజ్ ఇష్టం. Sir, క్వీన్ సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోతుంది. queen on C6. క్వీన్ ఓనా Sir, black disadvantage, sir. బ్లాక్ డిసడ్వాంటేజ్ ఇప్పుడు ఇది, ఎందుకంటే వైట్ కి black. ఇంకొంచెం Sir, black queen on C6. C6 ఆ? C6, sir. C6. ఎందుకు C6? మీరు Next. ఇంకొంచెం ముందుకెళ్ళిపోవాలి కదా అటాక్ చేసుకోవడానికి. Yes, sir. మీరు ఇంకా దాక్కుంటున్నారు. Sir, queen Okay. on H5. H5 ఆ? ఎందుకు H5? Safer square ki, sir. అటాకింగ్ చేసుకుంటారు లైక్ ఫర్దర్ గా బిషప్ ఇక్కడికి వచ్చేస్తే చెక్ మీట్, ఇంకా బ్యాటర్ అయిపోతుంది అక్కడ. సరే మీరు చెప్పండి అమ్మా చిన్మయ్. Sir, R cross F3, ఓకే. R క్రాస్ F3. G cross F3, ఓకే. G క్రాస్ F3. Q cross F3, క్వీన్ క్యాప్చర్ అండ్ దెన్ King on F1, క్వీన్ ఓనా on F1. కింగ్ ఆన్ F1 ఆ? Yes, sir. ఓకే. ఫర్దర్ గా ఇక్కడికి వచ్చి చెక్ మీట్ అలాగ చేసుకోకుండా checkmate అయ్యిద్ది. వాళ్ళు ఏం చేయగలరు, ఒక్క మూవ్ ఎక్స్టెండ్ చేద్దామని సార్. ఓకే. అప్పుడు క్వీన్ అనే D1 హ్యాష్ ట్యాగ్. ఓకే. క్వీన్ ఓనా D1 హ్యాష్ ట్యాగ్, ఎందుకంటే బిషప్ ఎస్కేప్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. ఎస్ సార్. ఓకే గుడ్. Sir, చెప్పండి. ఇప్పుడు క్వీన్ మూవ్ చేయకుండా క్వీన్ క్రాస్ డబల్ అటాక్ అసలు అవ్వలే కాదు సార్. డబుల్ అటాక్ అవ్వలేదు, డైరెక్ట్ గా చెక్ మీట్ చేశారు ఇంకా. సార్ ఇక్కడ క్వీన్ క్రాస్ డబల్ అటాక్ అయినాకనే చెక్ మేట్ చేయాలి కాదు సార్. సో నార్మల్ గా ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే రుక్ క్యాప్చర్ చేసుకుంటుందో ఇలాగ నెక్స్ట్ మూవ్ లో వైట్ కలర్ రుక్ బ్లాక్ కలర్ పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఈ రుక్ అనేది ఈతిలోకి వచ్చేస్తుంది. సో ఇలాగా చెక్ మీట్ కోసం. డిఫ్లెక్ట్ చేస్తున్నారు. సార్ అప్పుడు క్వీన్ క్యాప్చర్ క్వీన్ ఏది? నైట్ సార్. నైట్ ని క్యాప్చర్ చేసుకుంటుందా? అవును సార్. సరే ఇలాగ అయిపోతుంది మేట్. ఓకే. క్వీన్ వచ్చేస్తుంది అడ్డుగా. అవును సార్. క్వీన్ వస్తే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటాం మనం. డబల్ ఈ సిచ్యువేషన్ లో డబుల్ సార్ ఈ క్వీన్ ఈ సిచ్యువేషన్ లో డబుల్ అటాక్ అయింది ఇక్కడ. ఓకేనా? అందులో ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మూల క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ మనం ఇలా ఫర్దర్ గా వచ్చి చెక్ డెలవ్ చేసుకుంటాం. అండ్ దెన్ ఎస్కేప్. అండ్ దెన్ ఫర్దర్ గా మనం చెక్ మెట్ ఈజీగా డెలివర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆపరెంట్ దగ్గర క్వీన్ లేదు కాబట్టి. క్లియరా? క్లియర్ సార్. ఎస్. అండ్ దెన్ Yes, sir. the fourth one, profit from the black open files. బ్లాక్ సైడ్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అటువైపు ఓపెన్ ఫైల్స్ క్రియేట్ అయి ఉన్నాయి. సో ఆ ఓపెన్ ఫైల్స్ ని మీరు యూజ్ చేసుకోండి. ఓపెన్ ఫైల్స్ ని ఏ మెటీరియల్ తో మీరు ఆక్యుపై చేసుకుంటారు? ఆబ్వియస్లీ ఏదైతే హెవీ వాల్యూ మెటీరియల్ ఉంటుందో రుక్ కానీ ఆర్ క్వీన్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి మనం ట్రై చేసుకుంటాం. సో ఇక్కడ బ్లాక్ సైడ్ నుంచి మీరు ఓపెన్ ఫైల్స్ ని ఎలాగ ఆక్యుపై చేసుకుంటారు?
ఏ మూవ్ చేసుకుంటారు ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి? హ్మ్. ఈ కింగ్ సైడ్ మొత్తం ఆ పవన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫిల్ అయిపోయి ఉంది కింగ్‌ని సపోర్ట్ చేయడానికి. మెల్లిమెల్లగా మీరు పంపించాలి అక్కడి నుంచి. ఏమంటారు? ఇప్పుడు ఫర్దర్‌గా మీరు ఎలా అటాక్ చేసుకుంటారు? లైక్ డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది మనకు. సార్ ఎన్ని హ్మ్. మూవ్స్ లో లైక్ ఇప్పుడు డబుల్ అటాక్ చేయొచ్చు ఇప్పుడే. అండ్ దెన్ మీరు పిన్ కూడా చేయొచ్చు ఇక్కడ. డబుల్ అటాక్ చేసిన తర్వాత. Sir, rook on h3. ఓకే. గుడ్. Sorry, knight on h3. నైట్ ఆన్ హెచ్3. Sir, king move చేసుకుంటా పాన్ గాని కింగ్ మూవ్ అవుతుంది సార్. కింగ్ మూవ్ అయినా క్యాప్చర్ చేసుకుంటాం. సార్ పాన్ క్యాప్చర్ చేశాను. పవన్ క్యాప్చర్ చేసుకుంటే పిన్ ఎలా డెలివర్ చేస్తారు ఇప్పుడు మీరు? పిన్ పిన్ అంటే ఏంటి అసలు? ఒక మెటీరియల్ ఎటు మూవ్ చేయకుండా అక్కడే ఉంచడం దాన్ని పిన్ అంటారు సార్. ఇప్పుడు ఆ సార్ పిన్ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సార్. డైరెక్ట్ నోటేషన్ చెప్పేయండి ఇంకా. సార్ RG8 అంతే. కంపల్సరీగా రుక్కునే క్యాప్చర్ చేసుకోవాలి. తప్పదు. ఆ రుక్‌నైనా క్యాప్చర్ చేసుకోవాలి. కిందకి కింగ్ దగ్గరికైనా రావాలి. సార్ ఎక్స్పోజ్ అయిపోతుంది ఇంకా సార్. ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ క్వీన్ ఇక్కడి నుంచి బయటపడితే అంతే. సో ఇలాగ ఆబ్వియస్‌లీ క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ రీక్యాప్చర్ అండ్ చెక్. అండ్ దెన్ సేఫర్ స్క్వేర్‌కెళ్తుంది. అండ్ ఫర్దర్‌గా మనం ఇంకా మన క్వీన్‌ని, రుక్‌ని యూజ్ చేసుకుంటూ చెక్‌మేట్ అనేది ఈజీగా డెలివర్ చేసుకోవచ్చు. అవును అండ్ దెన్ ఇలా క్యాప్చర్ చేసుకుంటే ముందు స్టార్ట్ అవుతుంది. ఈ పవన్‌ని క్యాప్చర్ చేసుకుంటే. పవన్‌తోని ఆ నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటే ఇంక ఈజీ అయిపోతుంది మనకి. ఓకే. దట్ ఈస్ అబౌట్ ద ఫోర్త్ వన్. సో ఫిఫ్త్ వన్‌కెళ్దాం ఒక్కసారి. ఏంటి ఫిఫ్త్ వన్ ఏం చేయాలి? సో వైట్ ఈస్ వెరీ యాక్టివ్ రైట్ నౌ. బట్ హిస్ అపోనెంట్ వాంట్స్ టు ఫినిష్ హిస్ డెవలప్‌మెంట్. వైట్ కలర్ మెటీరియల్ ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అయ్యి ఉంది. మెటీరియల్స్ అన్నీ కూడా యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నాయి. సో అపోనెంట్ ఏదైతే ప్రాపర్‌గా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గేమ్‌ని. సో మీరు ఇంకా ఎఫెక్టివ్‌గా ఎలా డెలివర్ చేసుకుంటారు? లైక్ ఆ మూవ్స్‌నైనా కానీ, చెక్‌మేట్ డెలివర్ చేసుకునే వరకైనా కానీ. అండ్ చిన్మయి ఈ ప్రీవియస్ గేమ్ ఎలా డెలివర్ చేసుకున్నారు మీరు? సేమ్ 4కా? No, sir. ఎలా డెలివర్ చేశారు మరి? అన్నాను F3 plus ఓకే. NH3 ప్లస్సా? పెట్టాను సార్. ఓకే. G cross H3, G క్రాస్ H3 ఓకే. RG8. సేమ్ వన్ కదా? ఎస్ సార్, కాకపోతే డిఫరెన్స్ ఉంది. ఓకే. H4. H4ఆ? Yes, పవన్ sir. అడ్వాన్స్ అయిపోయి ఓకే. Support. అండ్ F క్యాప్చర్? cross E4, F cross E4. F క్రాస్ E4 ఓకే. ఆల్రెడీ పిన్ అయిపోయింది కాబట్టి పిన్ అలాగే ఉంచేసాం మనం అక్కడి నుంచి కదలదు కాబట్టి. ఓకే. Q cross G8 plus. Q క్రాస్ G8 ప్లస్ అండ్ దెన్ R R క్రాస్ cross G8. G8 ప్లస్ KF1. KF1 ఎందుకంటే ఇటువైపు నుంచి క్వీన్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. E cross D3. E క్రాస్ D3ఆ? ఓకే. Yes, sir. R cross E5. R క్రాస్ E5 Q H1 hashtag. క్వీన్ అన్న H1 ఆస్టమ్. లైక్ ఎక్స్టెన్షన్. సార్ ఇది కూడా కరెక్ట్ వేనా సార్? అవును. సో మనకి ఇక్కడ స్టార్టింగ్‌లో మనం ఈ నైట్‌తో డెలివర్ చేసేదే డబుల్ అటాక్. ఇక్కడ నుంచి మన గేమ్ స్టార్ట్ అవుతుంది. బ్లాక్‌కి ఫేవర్‌గా. సార్ ఇక్కడ 4కి అవుతుంది ఏది? నైట్ తో చేసేది. సరే పర్లేదు మనకి. మన గేమ్‌కి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది కదా! ఈ సిట్యుయేషన్‌తోని. సార్ అంటే ఎట్లనైనా చెక్మేట్ చాలా సార్.
అల్టిమేట్‌గా మన వైపు తిప్పుకోవాలి ఆ సిట్యుయేషన్‌ని. అలా అని మీకు ఫేవర్ మూవ్స్ చేయకూడదు అటు అపోనెంట్ సైడ్. ఓకే. ద ఫిఫ్త్ వన్ ఒకసారి చూడండి. సో, రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్. సో, బ్లాక్‌ని డబుల్ అటాక్ అని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు లైక్ ఫోర్క్ అనేది? శౌర్య? ఏం చేయాలి అసలు? డబుల్ అటాక్ ఎలా చేయాలి ఇక్కడ? బ్లాక్ కలర్ మెటీరియల్‌కి. సార్ ఒక 1 మినిట్ తీసుకోవచ్చా? యాహ్! ఓకే. థింక్ చేసుకోండి. సార్ ఎన్ని మూవ్స్ లో? సార్ మూవ్స్ అనేం లేదు. ఒక 5 మూవ్స్ కాంబినేషన్‌గా 10 మూవ్స్ వరకు తీసుకెళ్ళొచ్చు పర్లేదు. కానీ డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. చెప్పండి. సార్ నైట్ ఆన్ G6 వై నైట్ ఆన్ G6? మళ్ళీ నెక్స్ట్ నైట్ ఆన్ E7కి వెళ్ళి క్వీన్ క్యాప్చర్ చేయాలి. పాన్ క్యాప్చర్ తెలుసు. పవనే క్యాప్చర్ చేసుకుంటది కదా డైరెక్ట్. అవును సార్, పాన్ క్యాప్చర్ చేసుకున్నాక క్వీన్ వస్తుంది కదా సార్. క్వీన్ క్యాప్చర్ చేసుకొని ముందుకెళ్ళిపోతుందంటారా? సార్ ఫస్ట్ క్వీన్ రావచ్చు కదా. క్వీన్ లాస్ అవుతుంది కదా! పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా ముందు. నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఎళ్ళలేం. ఫోర్త్ పెట్టొచ్చు సార్. నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. అంతే అక్కడే ఆగిపోతాం మనం. లైక్ నెక్స్ట్ వచ్చే కంటిన్యూయస్ మూవ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకోలేం కదా! యాహ్! సార్ నైట్ ని ఇక్కడ ఇంకా? జిష్ణు ఏం చేయొచ్చు అంటారు ఇక్కడ డబుల్ అటాక్? సార్ చెప్పండి. సార్ ఈ సిట్యుయేషన్ ఎక్కడో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సరే చేయండి. ఈ సిట్యుయేషన్ నియర్ బై వచ్చింది మనకి. ఆల్రెడీ ఇక్కడ ఈ పజిల్‌లో కాకుండా నార్మల్ మన డిస్కషన్‌లో చెప్పండి. సార్ క్వీన్ A4 కాదు. క్వీన్ అయితే కాదు. బిషప్ బిషప్ ఓనా? బిషప్ ఓనా? D8 D8 సార్. బిషప్ D8 లోకి ఎలా వెళ్తుంది? బిషప్ కాస్ B8 బి క్రాస్ B8 ఎస్ సార్. క్యాప్చర్ చేయొచ్చు. రుకు అలా క్యాప్చర్ ఓకే. రూక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు డబుల్ అటాక్ ఎలా చేస్తారు? అటు ఇటుగా దగ్గరకొచ్చారు. ఎప్పుడైతే 2 రూక్స్ అనేవి ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకున్నాయో సార్ రుక్కోనే రుక్కోనా? సార్ D8 సార్. D8 ఒకవేళ రూక్ క్యాప్చర్ చేసిందనుకోండి, మళ్ళీ మీరు ప్లేస్ చేసుకుంటారా? క్యాప్చర్ ఎస్ సార్. అండ్ దెన్ మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటుంది అక్కడ. మీకు సపోర్ట్ ఎక్కడుంది? సో మీరు సార్ స్టార్టింగ్‌లో ఏం చేశారు? B ఆ! క్రాస్ B8 అదే ఒకవేళ బిషప్ అనేది మీకు ఇంకొక సపోర్ట్ ఇస్తే ఈ స్క్వేర్‌కి ఫోర్క్ చేయొచ్చు సార్. ఎలాగా? N దాని తర్వాత Q N క్రాస్ D8 పెట్టని ఇప్పుడు N C6
ఓకే. ఎన్6లో ప్లేస్ చేసుకోవచ్చు. Yes, సో, sir. ఇక్కడ 4కి అయిపోతుంది. నైట్ 4కి అవుతుంది. కానీ బిఫోర్ Yes, దిస్ వన్ మనం స్టార్టింగ్‌లోనే బిషప్‌ని సాక్రిఫై చేసుకున్నాం గదా! లైక్ ఎక్స్‌చేంజ్ కోసం. Yes, అదే sir. బిషప్ ఇటు B8లోకెళ్ళకుండా ఇప్పుడు మనకు E7లోకొచ్చేసి మనకు D8 స్క్వేర్‌ని సపోర్ట్ చేస్తే Rook capture, sir. రుక్ క్యాప్ ఏది ఈ రుక్ క్యాప్చరా? No, sir. Yes, సరే. sir. రుక్ క్యాప్చర్ చేసిందనుకోండి. ఇప్పుడు Check, sir. Sir, queen capture. Queen, డబుల్ అటాక్. fork, sir. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే రుక్‌తోని మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటున్నాం. Sir, కానీ ఏం చేస్తారు వాళ్ళు అదే చేస్తారు. Sir, మనం క్వీన్‌ని గెయిన్ చేసుకుంటాం గదా! king on H7. H7లో ఆల్రెడీ క్వీన్ ఉంది. Mate, sir. అవ్వదు మేటు. బ్లాక్ ఆహా. చేసుకుంటారు అంతే. Sir, block చేసుకుంటా, sir. Block. R cross E8. ఆర్ క్రాస్ C8 No, sir. No, చేసుకుని sir. No, sir. Can't నైట్ support. క్యాప్చర్ చేసేసుకుంటాం. సరే మీరు ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. మనకు మెట్లు తగ్గిపోతాయి కదా బోర్డ్ మీద. Sir, exchange ఇక్కడ. అదే ఇప్పుడు మీరు ఆ రుక్ టు రుక్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నారనుకోండి బోర్డ్ మీద పీసెస్ తగ్గిపోతాయి కదా! మీకు ఇంకా క్వీన్ ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది అవి అనేది. Yes, sir. సో, ఈ మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. సో, డబుల్ అటాక్ అనేది సో, ఇలాగ ఎప్పుడైతే మనం అటాక్ కోసం వెళ్తున్నామో ముందు సపోర్టర్స్‌ని తీసుకోవాలి మనం. మనం సపోర్ట్ చేసే మెట్లని ముందు ప్లేస్ చేసుకొని దెన్ వీ కెన్ గో విత్ అటాకింగ్. లైక్ ఇప్పుడు మీరు బిషప్‌ని ఇలా B8లో ప్లేస్ చేసుకోవడం కంటే ఇలా E6లో E7లో ప్లేస్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ ఈ సిట్యుయేషన్‌కి. క్లియరా? Yes, sir. రైట్. అండ్ 6th గేమ్ ఒకసారి చూడండి. చెప్పొచ్చా సార్? యాహ్! ఈ సిట్యుయేషన్‌లో ఈ గేమ్‌లో మీరేం మూవ్ చేశారు? సార్ బిషప్ ఆన్ E7, ఓకే. సేమ్ మూవ్ కదా! ఓకే. QC7, క్వీన్ ఆన్ C7 ఓకే. లైక్ క్యాప్చర్ చేసుకోవడానికి వచ్చారు సపోర్ట్ లేదు కాబట్టి. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఉన్నాం నాకెక్కడ. డబుల్ అటాక్. యాహ్! నైట్‌ని కూడా అటాక్ చేస్తుంది. ఇది క్వీన్ సైడ్ నుంచి డబుల్ అటాక్. బ్లాక్ సైడ్ నుంచి ఓకే. ఎస్ సార్. బిషప్ ఆన్ F6, B క్రాస్ F6, యాహ్! B క్రాస్ F6 సారీ. B క్రాస్ F6, G క్రాస్ F6, G క్రాస్ F6, QE4, క్వీన్ ఆన్ E4, రుక్ ఆన్ A7. సపోర్ట్ ఇస్తుంది అండ్ అలాగే ఇటు క్యాప్చర్ చేసుకోవడానికి కూడా వెళ్ళింది. ఎస్ సార్. రుక్ ఆన్ A7. యాహ్! రుక్ ఆన్ A7 లైక్ సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళింది. రుక్. సారీ. రుక్ ఆన్ C7, A7 సారీ. అండ్ దెన్ నైట్ ఆన్ G4. నైట్ ఆన్ G4 అండ్ ద నెక్స్ట్ మూవ్‌లో KG7. యాహ్! కింగ్ ఆన్ G7 సో, ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసింది ఈ స్క్వేర్‌కి వస్తే అటాకింగ్ ఉంటుందని. డబల్ అటాక్ చేస్తారు. ఇంకో డబల్ అటాక్ ఉంది సార్. ఇంకేం డబుల్ అటాక్ ఉంది? సార్ F5. F5లోకొస్తే డబుల్ అటాక్ అంటారా? ఓకే. క్వీన్ ఆన్ E3. యాహ్! అండ్ ద నెక్స్ట్ మూవ్ ఈస్ క్వీన్ ఆన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇలా అటాక్ చేసుకుందామని పవన్ అటాక్ చేసి చెక్ డిలీట్ చేద్దామని. రుక్ ఓకే. ఆన్ H8. ఓకే. రుక్ ఆన్ H8 లైక్ సపోర్ట్ ఇవ్వడానికి లైక్ ఒక మూవ్‌ని మించిన ఇంకొక మూవ్. RD8. సో, రుక్ ఆన్ D8 లైక్ అక్కడి నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామా ఈ గేమ్‌ని? నాకిక్కడ డిస్కస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఎక్కడ No, sir. చూసినట్టు. Discuss చేసుకోలేదు. చేసుకోలేదా? ఓకే. R cross D8. యాహ్! ఆర్ క్రాస్ D8 అండ్ దెన్ వీ కెన్ క్యాప్చర్ దిస్ వన్. Q cross H6 plus. అండ్ ఎక్కడ సో వచ్చింది సార్ ఈ సిచ్యువేషన్? అదే నేను ముందు నుంచి నాకు ఈ మూవ్ దగ్గర నుంచి కొడుతుంది నాకసలు. ఇక్కడ ఈ మూవ్ దగ్గర నుంచి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. నాకు క్వీన్ క్రాస్ H6 నుండి అర్థం అవుతుంది సార్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మీరొక సేఫర్ స్క్వేర్‌కి ఒక్క మూవ్ వేస్ట్ చేసినా క్వీన్ ఆన్ H6 వచ్చింది. ఆ!
నెక్స్ట్ వైట్ ఏదైనా ర్యాండమ్ మూవ్ చేస్తే నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ ఉంది. Sir, king on h8. Next. Sir, ఆ! next white move. ఆ! N F6 plus హ్యాష్‌ట్యాగ్. hashtag. ఆ! ఓకే. మంచి రసవత్తంగా జరిగింది గేమ్. ఓకే. గుడ్. యాహ్! ఒక్కసారి 6థ్ ఒకసారి స్టార్ట్ చేయండి. ప్రెస్ ద హోమ్ యువర్ పాస్డ్ పౌన్. సో, ఇక్కడ వైట్ సైడ్‌కి పాస్డ్ పౌన్ ఏముంది? 6థ్ గేమ్. పాస్డ్ పౌన్ అంటే ఏంటి అసలు ముందు చెప్పండి? D6 sir. D6 pawn sir. ఆ! పాస్డ్ పౌన్ అంటే ఏంటి? శౌర్య? సార్ ఒక పాన్ ఒక హ్మ్. అంటే ఫిఫ్త్ ఫైల్ ఫోర్త్ ఫైల్ దాటి వెళ్తే దాన్ని పాస్వర్డ్ పాన్ అంటాం సార్. అలా ఏం లేదే. ముందుకు వెళ్ళిపోయాయి కానీ ఏ పాన్ సపోర్ట్ లేకుండా అలా ఏం లేదే. అక్కడైతే హ్యాంగింగ్ అవుతుంది కదా! Sir, password చెప్పండి. pawn అంటే pass అయిపోయింది. ఆ! Promotion కెళ్ళే pawn ని passed pawn అంటారు సార్. ఎలా ఎళ్ళే పౌన్‌ని? పాస్‌కెళ్ళే పౌనా? సార్ ఆ! ప్రమోషన్ కి వెళ్ళే pawn ని passed pawn అంటారు సార్. ఆహా! ఓకే. సార్ Opponent kingdom లో వెళ్ళిన pawn ని support తో ఉన్నదాన్ని passed pawn అంటారు sir. ఆ! ఇంకేమైనా ఆన్సర్‌లు కావాలి నాకింకా. Sir, ఇంకేమన్నా pass అయిన pawn సార్ కింగ్డమ్ లో నుంచి పాస్ అయిపోయిందండి. ఆ! ఇంకా ఎవరున్నారు? యశ్వంత్ మీరు చెప్పలేదు ఆన్సర్ ఇంకా. మీ సైడ్ నుంచి సార్ రాలేదు. సార్ కింగ్డమ్ లో నుంచి పాస్ అయిపోయిన దాన్ని ఇంకా నేను పాస్ పోసిందని పాస్‌డ్ పౌన్ అనలేదానికి. రైట్. ఇంకా. ఆ! ఓకే. కంప్లీట్ అయినాయా ఆన్సర్స్ అన్నీ? Yes sir. ఆ! ఎప్పుడైతే ఒక పౌన్‌కి సేమ్ ఫైల్‌లోనైనా కానీ ఆర్ అడ్జసెంట్ ఫైల్‌లోనైనా కానీ ఏ పౌన్ లేకపోతే అడ్డుగా దాన్ని మనం పాస్డ్ పౌన్ అంటాం. Okay. సేమ్ ఫైల్‌లోనైనా కానీ, దాని పక్క ఫైల్‌లోనైనా కానీ ఏ పౌన్ కూడా ఆపడానికి ఛాన్స్ లేకపోతే ఆ పౌన్‌ని మనం పాస్డ్ పౌన్ అంటాం. ఇక్కడ D6 Isolated pawn sir. లేదు. పాస్డ్ పౌన్. ఐసోలేట్ అనలేము. పక్కన ఎవరు లేరు కదా! ఆపడానికి మెటీరియల్స్ లేవు. అందుకని ఆపడానికి. Okay sir. ఆపడానికి వేరే ఏ పౌన్ లేవు కాబట్టి ఆపోనెంట్ దగ్గర దాన్ని మనం పాస్డ్ పౌన్ అంటాం. క్లియరా? Yes sir. యాహ్! శౌర్య ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? పాస్ అయిన పౌన్ అంటారా? సార్ చెప్పండి. పాస్డ్ పౌన్ అంటే ఏంటి? ఒక పాన్ కి హ్మ్. పక్క ఫైల్స్ లో కానీ తనున్న ఫైల్ లో కానీ ఏ పాన్స్ లేకపోతే హ్మ్. లేకపోతే ఏ మెటీరియల్స్ లేకపోతే ఏ అది మెట్లు కాదు. ఓన్లీ పౌన్ మాత్రమే. ఇక్కడ మెటీరియల్స్ ఉన్నాయి కదా! ఓన్లీ పాన్ ఓన్లీ పాన్స్ పౌన్స్‌తోని. లేకపోతే దాన్ని పాస్వర్డ్ పాన్ అంటాం. అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ పాస్డ్ పౌన్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తారు? అది స్టార్ట్ చేయాలి ఇంక Sir, మీరు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సార్. చెప్పండి. N cross B5. ఎన్ క్రాస్ B5 అవును సార్. Yes sir. ఎందుకంటే సార్ ఇప్పుడు మళ్ళీ నైట్ క్యాప్చర్ చేస్తే బిషప్ క్యాప్చర్, మళ్ళీ నైట్ క్యాప్చర్ చేస్తే మళ్ళీ నైట్ క్యాప్చర్ చేస్తుంది. ఎక్కడో డిస్కస్ చేసాము ఈ మూవీ నాకు ఎక్కడో కొడుతుంది. అయిపోయిందా? ఫిఫ్త్ చాప్టర్ మనం పద్ధతితో డిస్కస్ చేయడం? డిస్కస్ చేసామా మనం అసలు? సార్ క్లాస్ చేసేసాం. డిస్కస్ అయిపోయిందా? Yes sir. ఓకే. ఈ 2 కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుందిలెండి. యాహ్! అండ్ దెన్ ఎన్ క్రాస్ B5 అండ్ దెన్ అప్పుడేం చేయాలి? సార్ నైట్ అని B cross B5 sir. యాహ్! నైట్ అని C7 నైటోనా? B cross C7 B cross B5 యాహ్! B క్రాస్ B5 అండ్ దెన్ ముందుకు D7లోకి వెళ్ళిపోతాం. సార్ అప్పుడు బిషప్ క్యాప్చర్. ఎవరిని? మనల్నా? అవును సార్. బిషప్ క్యాప్చర్ చేసుకుంటే ఏమైనా డేంజర్ ఉందా? నో సార్
No danger, sir. जो सन से आए हैं उसे बंद करना Sir, no అయితే danger. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్క్వేర్‌కి ఈ బిషప్ కంట్రోల్ చేసుకోకుండా ఉండాలి కదా! Yes, sir. సో మనం ఏం సార్ చేద్దామంటే నాకు ఒక మంచి ఆ! ఐడియా వచ్చింది సార్. నొటేషన్ చెప్పేయండి. సార్ బి క్రాస్ C4. అంతే. డైవర్ట్ చేస్తున్నాం అంతే. సార్ చెక్డ్‌లో వాళ్ళు వచ్చేసి క్యాప్చర్ చేయాల్సిందే. డ డబుల్ అటాక్. డబుల్ అటాక్. సార్ ఆ! ఇప్పుడు క్యాప్చర్ చేస్తారు సార్. ఖచ్చితంగా. అండ్ దెన్ సార్ మనం ఇప్పుడు ఇప్పుడు ఎళ్ళొచ్చు. మళ్ళీ డబల్ అటాక్. ఇప్పుడు డబుల్ అటాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరో ఒకరు మాత్రం బయటకి వచ్చేస్తారు ఇక్కడ నుంచి. అండ్ దెన్ ఎవరొచ్చినా గాని నెక్స్ట్ మూవ్‌లో మనం ప్రమోట్ అయిపోతాం. Sir, yes, sir. అంతే. అండ్ దెన్ సెవెంత్. యాహ్! an attack does not An always attack need does to be not. an rank. సార్ అంటే 6th చెప్పచ్చా సార్? 6 సిమిలర్ మూవ్సే ఉన్నాయమ్మా మీ దగ్గర? టైమ్ అయిపోయింది అందుకని. ఈ 2 డిస్కస్ ఓకే చేసుకొని ఎండ్ సార్. చేద్దాం ఈరోజు సెషన్. కాకపోతే నాకు 15 మూవ్స్ వచ్చింది. ఆహా! కానీ ఇక్కడ మనకు బిఫోర్ 15 మూవ్స్ వచ్చిందా మీకింకా? ఎస్ సార్. ఈ 5 ఇంకొక 6 మూవ్స్‌లో మనం ఈజీగానే చెక్‌మేట్ ఎలాగో చేయొచ్చు. సేమ్ సార్, సేమ్ నొటేషన్. ఓకే. గుడ్. సేమ్ నొటేషన్. యాహ్! ఇప్పుడు సెవెంత్ గేమ్ లైక్ ఎలా ప్రొసీడ్ అవుతారు మీరు? రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్. సార్ నేను కరెక్ట్ గా చేయలేదు. హ్మ్. యాహ్! రుక్ ఆన్ H3 ఎందుకంటే అటాక్ చేసుకోవాలి మొత్తం. రైట్. నెక్స్ట్ మూవ్. కింగ్ Round అనే advance. No, 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 G6. no. G6ఆ? Yes, sir. G6 మూవ్ అయితే క్యాప్ చెక్‌మేట్ ఎందుకు ఆపుతారు? Sir, Bishop sir, sorry. Bishop H6. H4, H6. B cross C4. ఈ క్రాస్ H6, sir. C4ఆ? H6, sir. H6 మూవ్ చేసుకుంటే ఏమవుతుంది? చెక్మేట్ అవ్వకుండా ఉంటుంది సార్. ఓకే. క్వీన్ క్యాప్చర్ చేసినాకనే G5 లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే క్యాప్చరు, రీక్యాప్చరు ఇటువైపు Check, sir. మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు ఈ రుక్ Sir. ఇటువైపు వచ్చేస్తే? Yes, sir. Sir, హ్మ్. rook on D3. Rook on D3. రుక్ ఆన్ D3 ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు కదా? No, sir. No, not. No, sir. మరి ఎలా G3 వెళ్తాం? లోకి వచ్చింది. G3 లోకి వచ్చింది. పెడదాం సార్. G3లోకి వచ్చి డైరెక్ట్‌గా చెక్ డెలివర్ చేసుకుంటే సరిపోతుంది కదా చెక్‌మేట్ ఇంకా. Yes, sir. వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా సార్? రుక్కును మూవ్ చేసుకుంటారు ఎడకైనా. అదే అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కదా ఆ! సార్. కింద మూవ్ అవును. అవ్వకుండా. సో బయటకి వచ్చేస్తుంది ఇలాగా. సార్ అందుకని నాకు అది ఒక కూడా వేరే అదే సార్ అదే రోజు. ఇంకా సార్ అలా మనం రుక్‌ని ఇలా సార్ క్యాప్ H6 సార్ అది H6 హ్మ్. సార్. Sir, సార్ Sir, ప్లీజ్ చెప్పు. సార్ H6. sir, పాన్ చెప్ అడ్వాన్స్ చేయండి. ఓకే. లైక్ ఇలాగ H6లో మూవ్ అయిపోయిన తర్వాత రుక్ D3 లోకి తెచ్చుకోవచ్చు కదా సార్ ఇప్పుడే? ఇప్పుడు సార్ ఇక్కడున్న ఈ పావుని క్యాప్చర్ చేసుకొని ఇలా అటాక్ చేయొచ్చు కదా? Yes, sir. అప్పుడేం చేస్తారు? ఈ ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మూవ్‌లో మీరు ఎలాగో ఆపలేరు. సో పాన్ అడ్వాన్స్ చేసుకోవడం అనేది ఇంకా మీకు చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి ఇంకా ఆపడానికి ఇంక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది మీరే. సో ఈ పావుని క్యాప్చర్ చేసుకొని ఈ స్క్వేర్‌కి సపోర్ట్ ఇవ్వచ్చా? సార్ Yes, కానీ sir. కొంచెం క్యాప్చర్ ఏంటి సార్? రుక్ క్యాప్చర్ చేసుకుంటే అప్పుడు మీరు పాన్ అడ్వాన్స్ చేయండి. సార్ లేకపోతే ఫస్ట్ మూవ్ ఒక్క ఓకే లేకుంటే సార్. వెయిట్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా? సార్ ఫస్ట్ మూవ్ బి H2 ప్లస్ పెట్టచ్చు కదా ఫస్ట్ మూవ్. ఫస్ట్ మూవ్‌లోనే BH2 ప్లస్. సార్ ఇప్పుడు వాళ్ళు G2 R క్రాస్ D6 సార్. ఫస్ట్ మూవ్ సార్, ఫస్ట్ మూవ్ ఓకే. ఫస్ట్ మూవ్‌లోనే BH2 ప్లస్. బిషప్ H2 ప్లస్సా? ఎస్ సార్. H2కి ఎలా ఎళ్తాము మనం? ఇప్పుడు వైట్ టర్న్ కదా? నేను చూస్తా.
ఓకే సార్. సో, బేసికల్ అయితే మనం ఇలాగా రుక్‌ని, క్వీన్‌ని ఒక ఫైల్‌లో ప్లేస్ చేసుకొని బ్యాటర్ చేసుకుంటాం. సో, ఇక్కడ నుంచి ఈజీ అయిపోతుంది మనకి గేమ్ అనేది. సార్ ఇల్ ఆ! చెక్‌మేట్ వచ్చింది సార్. ఈ సార్ ఒకవేళ కాంబోలోనేనా? ఒకవేళ H6 మూవ్ చేయండి సార్ ఇప్పుడు. ఇంత చేసాం కదా! H6 మూవ్ చేశారనుకోండి లేదు మీరు. సార్, లేదు సార్, ఇంకొక మూవ్ లాగా చేస్తాం. ఇలా సార్ రుక్ నాకు ఒక క్యాప్చర్ డౌట్. చేసుకొని నో అటాక్ సార్, నో చేస్తుంది. సార్, అలాగే సార్. ఓకే. ఎలా మరి? నాకు ఒక క్యాప్చర్ డౌట్ ఉంది సార్. సార్ ఈ నాకు సార్ ఒక ఐడియా. రుక్ అని శౌర్య? D3 రుక్ అని D3. D3 ఎందుకు? ఇంకా లెంతీ అవుతుంది. సార్ నాకు సార్ ఒక ఐడియా. ఇప్పుడు నెక్స్ట్ సరే. జిష్ణు అయిపోయిన మీరు తర్వాత చెప్పండి ఒకసారి. సార్ ఫస్ట్ మూవ్ నుంచి వెళ్ళండి. ఫస్ట్ మూవ్. ఓకే. ఇక్కడ ఇక్కడ RH3 ఓకే. RH3 H6 పాన్ H6. ఆల్రెడీ చేసాం కదా! ఈ మూవ్‌లోనే. సార్ ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఆ రుక్ని డిఫ్లెక్ట్ చేయాలి సార్. ఎలా? ఏ రుక్‌ని? ఈ రుక్‌నా? ఎస్ సార్. ఇప్పుడు అక్కడే ఉంది కదా! దాన్ని మనం కదిలియకుండా ఉంటే బెటర్ సరిపోతది మనకి. సార్ అటు నుంచి చెక్మేట్ చేయొచ్చాను సార్. ఇటువైపు నుంచి అంటారా? ఎస్ సార్. ఇక్కడ 2 రుక్స్ ఉన్నాయి కదా! మీరు ఈజీ కాదు. అంత ఈజీ కాదు 2 రుక్స్‌ని పంపేయడం. కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ అవుతుంది. సో, దానికంటే మనం ఇలాగా ఈ రుక్‌తోని పావుని క్యాప్చర్ చేసుకొని అటాక్ చేసుకోవచ్చు ఇలాగా ఇటువైపే. 3 స్టెప్స్ చెక్‌మేట్ సార్. ఇటువైపు ఈజీ అయిపోతుంది మనకి. సార్ 3 స్టెప్స్ చెక్‌మేట్ సార్ చెప్పనా? చెప్పండమ్మా. స్టార్టింగ్ అవుదాం. ఇప్పటి నుంచి. RH3 ఓకే. RH3 బిషప్ క్రాస్ E4. ఓకే. B క్రాస్ E4 సో BD5. బిషప్ ఆన్ D5ఆ? ఎస్ సార్. ఓకే. ఇలా డబుల్ అటాక్ చేసాం మనం. D5. నెక్స్ట్ మూవ్ సార్ ట్రిపుల్ అటాక్ సార్ రుక్కుని కూడా. ఇక్కడ కూడానా? సార్ పాన్ ప్లస్ రుక్కుని కూడా. సార్ B క్రాస్ F5. ఓకే. B క్రాస్ F5ఆ? ఎస్ సార్. D5. ఓకే. B క్రాస్ D5 Q on H7 master. యాహ్! లైక్ ఇలా డెలివర్ చేసుకోవచ్చు. ఓకే. ద ఫైనల్ వన్ లాస్ట్ వన్ ఒకసారి డిస్కస్ చేసుకొని సార్ మరి నాకు ఒక డౌట్ సార్. ఓకే. ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు బ్యాటరీ ఉంది కదా సార్, ఆ! అదే ఇప్పుడు క్వీన్ ఉన్నప్పుడు ఆ! అది సార్ క్వీన్ కి బిషప్ కూడా ఉంది అనుకో, అది ఆ! ఏమవుతుంది సార్? క్వీను ఏదైనా 2 లాంగ్ రేంజ్ పీసెస్ కలిస్తే ఒక ఫైల్‌లోనైనా కానీ, ర్యాంక్‌లో అయినా కానీ డయాగ్నల్‌గా దాన్ని బ్యాటరీ అంటాం అంతే. సార్ నేనే పడ్డా ఇది తెలుసా కూడా సార్, బ్యాటరీయే. ఇది కూడా బిషప్ బ్యాటరీయే. క్వీన్ కాల్ చేయొచ్చు, ఇలా ప్లస్ రుక్ క్వీన్ కలిస్తే ఏమవుతుంది సార్? 3 మెటీరియల్స్ కలిస్తే అంటారా? అవును సార్. 3 మెటీరియల్ కలిసినా బ్యాటరీయే. ఎన్ని సార్ మెటీరియల్ చెప్పండి. సార్ అలాగైతే ఇప్పుడు క్వీన్ బిషప్ బ్యాటరీయా అక్కడ? అవును. ఇవి 2 బ్యాటరీ. ఇవి 2 బ్యాటరీ. కానీ ఈ బ్యాటరీలో ఈ క్వీన్ ముందుంటే ఇంకా బెటర్ పొజిషన్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాటరీలో అవును బిహైండ్ సార్, బి క్వీన్ బిహైండ్ ముందుంటే మంచిగా క్యాప్చర్ చేసేసుకోని చెక్మేట్ సార్. అవును. లైక్ ఇది బ్యాటరీ అనేది ప్రాపర్‌గా డెలివరీ చేసుకోలేము. అండ్ దెన్ లాస్ట్ ఒక పజిల్ చూసి కంప్లీట్ చేద్దాం. అండ్ డికాయ్ వర్డ్స్ కింగ్ టు రిప్ ద రిచ్ హార్వెస్ట్. ఒక కింగ్‌ని ఇక్కడ నుంచి మనం పంపించేసామనుకోండి డికాయ్ చేస్తే మనకు మంచి ఔట్‌కమ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్ కింగ్‌డమ్‌లో H2. రుకోనా Bishop on H2. ఓకే. బిషప్ ఆన్ H2 Plus K యెస్. cross H2. కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇటువైపు రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి. కింగ్ Yes, క్యాప్చర్ sir. చేసుకుంటాం. కింగ్ క్యాప్చర్ చేసుకుంటే బిషప్ D7 లోకి వస్తుంది సార్. బిషప్ అనేది ఇంకా D7లోకి వచ్చేసి చెక్ సార్. ఇటువైపు బిషప్ ఏమో అటాక్ చేసుకుంటుంది. ఇటువైపు ఏమో చెక్ డెలివర్ చేశారు. ఎస్ సో, సార్. కింగ్ ఆబ్వియస్‌లీ లోపలికెళ్ళిపోతుంది. బిషప్ క్యాప్చర్. R cross F1. ఆ రుక్‌తోని F1లోకి వచ్చి క్యాప్చర్ చేసుకుంటాం. చెక్ సార్.
క్యాప్చర్ చేసుకుంటాం cross F1, Q cross H1 plus అండ్ ఫర్దర్గా ముందుకెళ్ళిపోతుంది. bishop cross A4, బిషప్ క్రాస్ A4, A4 upon PB2, యా బిషప్ ఆన్ B2. బిషప్ ఆన్ B2 లైక్ B2. క్యాప్చర్ చేసుకోకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు bishop D1, బిషప్ ఆన్ D1 ప్లే చేసుకోవచ్చు. లేకపోతే క్వీన్ కూడా రావచ్చు కదా ఈ స్క్వేర్ కి. క్వీన్ వచ్చి yes sir, క్వీన్ అయినా కానీ ఇలాగ D1 లోకి వచ్చేసి queen తెచ్చేయండి. ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ నుండి తెలియదు సార్ నాకు. యా ఓకే. మనకు ఆల్రెడీ వైట్ కలర్ కింగ్డమ్ లోకి వచ్చేసాం కాబట్టి ఇక చెక్ మీద ఈజీ అయిపోతుంది మనకి. ఈ రుక్స్ ఎలా ప్రాపర్ గా డెవలప్మెంట్ అయ్యలేదు కాబట్టి సో ఇట్స్ మనకు ఛాన్స్ దొరికినట్టే చెక్ మెట్ డెలివర్ చేసుకోవడం అనేది. యా బిషప్ ఆన్ D1 అండ్ రుక్ ఆన్ D2. సో ఇప్పుడు queen on H4 plus క్వీన్ ఆన్ H4 ప్లస్. సో అప్పుడు ఇటువైపు అడ్డం పట్టుకుంటారు. కింద ఓకే సార్, ఓకే. ఓకే సార్. కింగ్ వెనక్కి పెట్టండి సార్. కింగ్ మూవ్స్ టు F1 and then Sir, QH1. QH1 and plus and then ముందుకెళ్తారు. ముందుకెళ్తుంది సార్. Sir, plus. బిషప్ అన్న Sir, QH1 plus. మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం కదా. 3 ఫోల్డ్ రిప్లేషన్ అవుతుంది ఇంకోసారి మనం చేస్తే. సార్ కానీ ఇంకోసారి మనం చేయం. ఓకే. ఇలా ఇక్కడ దగ్గరకు వస్తుంది అప్పుడు ఇలా దగ్గరికి వెనక్కి వచ్చేసింది సార్. అప్పుడు సార్ అప్పుడు వాళ్ళకి రిప్లేస్మెంట్ ఉంటుంది సార్. వాళ్ళ స్క్రీన్ పోయింది కా. E1 plus క్వీన్ ఉన్న E1 ప్లస్ అండ్ దెన్ yes మళ్ళీ sir. కింగ్ H2 లో ఓకే. సార్ QH4 ప్లస్. QH4 మళ్ళీ plus ఇటువైపు వచ్చేస్తుంది. ఇక్కడ తిరుగుతుంది. సార్ సార్ అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు అవ్వలేదులే. మిస్ అయిందిలే. మిస్ అయింది సార్. వైట్ కలర్ రుక్ కింగ్ చేయలేదు. అటు ఇటు తిరుగుతుంది. మనం రిప్లేట్ చేసాం. ఇక్కడ H4 ఇక్కడ ఒక H4 అండ్ అలాగే ఇక్కడ ఒక H4. కింగే రాలేదు ఇంకా G1 లోకి. 2 టైమ్స్ చేసింది G1. ఇంకోసారి చేస్తే ఇక అయిపోయినట్టే 3 ఫోల్డ్ రిప్లేషన్. మనకు ఛాన్స్ ఉన్నా కానీ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హార్వెస్ట్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ముందు బిషప్ని సేఫర్ స్క్వేర్లో ప్లే చేసుకొని అండ్ దెన్ యూ కెన్ గో విత్ ద హార్వెస్టింగ్. ఒక్కొక్క మిడిల్ని ఎలిమినేట్ చేశారనుకోండి అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. బిషప్ ని H5 లో పెడితే ఎందుకు H5? సార్ బిషప్ ఆన్ F3. యా F3 ప్లే చేసుకొని అటాక్ చేసుకుంటాం. ఒకవేళ అక్కడ నుంచి సేఫర్ స్క్వేర్కి వెళ్ళారనుకోండి సో ఓకే ఫైన్. లేకపోతే సేఫ్గానే ఉంటాడు కాబట్టి మనం ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. పౌన్ అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ముందుకి. సార్ ఒకవేళ సేఫర్ స్క్వేర్ కి వస్తే చెక్మేట్ ట్రై చేద్దాం. యా సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోతే మనం సార్ ఇలా ప్లే చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్తారు సార్. చెప్పింది వినండి చెప్పండి. సార్. సార్ RGF సార్ RGF2 పెట్టండి. RGF సార్ RGF2 RGF2 ఓకే. సార్ QH1 QH1 హ్యాష్ట్యాగ్ మీకు ఫేవర్గా చేసుకుంటున్నారు కదా మూవ్స్ అన్ని. ఇప్పుడు ఒకవేళ ఈ రుక్కే మనకు ఇలా H1 లోకి వస్తే ఇంకా టఫ్ అయిపోతుంది. ఎందుకు టఫ్ అయిపోతుంది? ఇది కూడా మీటే. ఇటైనా మీటే. ఈ 2 వేస్. సార్ ఒక ఓకే. ఈ 2 వేస్ లో అయినా కానీ మీరు చెక్ మెట్ ఎలా చేసుకోవచ్చు.
Yes, sir. Okay, that's all for today, guys. And then